నిన్ను విసర్జించిన వారందరూ, దేవుణ్ణి విసర్జించిన వారందరూ, దేవుణ్ణి విడిచిపెట్టిన వారందరూ, దేవుని మాటను విడిచిపెట్టిన వారందరూ, దేవుని దర్శనాన్ని విడిచిపెట్టిన వారందరూ, దేవునికి ఇచ్చిన పిలుపుకు తగినట్టుగా జీవించినటువంటి వారందరూ కూడా ఏమైపోతారంటే సిగ్గుకరంగా మారిపోతారు. ఏమైపోతారు? సిగ్గుపడతారంట. ఎవరు వారు అంతా? దేవుని విసర్జించేవారు. ఇప్పుడు దేవుని విసర్జించేవారు ఎవరెవరు అంటే దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించని వారు, దేవుని మాటకు లోబడరు వాళ్ళు, దేవుణ్ణి కాక ఇంకా వేరే వేరే లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. వారందరూ ఒక దినాన్ని ఏమైపోతారయ్యా అంటే సిగ్గుకరంగా వారు మారిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి, ఒక కుటుంబము సిగ్గుకరంగా మారడానికి 3 కారణాలు చెప్పా. మొదటి కారణం ఏంటి? వారు పాపములో జీవించడం. రెండోదిగా ఏంటి? వారు అబద్ధాలు ఆడడం. మూడోది ఏంటి? దేవుణ్ణి విసర్జించడము.